ఒక పార్టీ నడవాలంటే అందరూ ఉండాలి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బుద్ధా వెంకన్న గారు నమస్తే. నమస్కారం సార్ వెంకటకృష్ణ గారు. బుద్ధా వెంకన్న గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది? ప్రత్యేకించి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడం, పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా చేయడం అనేది, ఇది ఆయన విసిగిపోయి చేశాడనుకోవాలా? ఇందులో ఏమన్నా మళ్ళీ గోల్మాల్ ఇదేమైనా ఉంటుందా? సార్ వెంకటకృష్ణ గారు సార్ నమస్కారం సార్. అక్కడ ఉన్న వ్యక్తులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడని అతనికి సానుభూతి చూపించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏ మాత్రం లేదు. ఒకటి చెప్తున్నా, అతను ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 2019 నుంచి 2022 వరకు ఒక 10 మంది పోరాటం చేస్తే ఆ 10 మందిలో పాపం మీరు ఒకళ్ళు, అంటే మీరు ఇదైనా సరే 10 మంది కూడా చేయాల, 10 మందిలో మీరు కూడా ఒకళ్ళు. అంటే ఆ రోజు అసలుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ ఏదో బొక్కల్లో దూరిపోయారు, ఎక్కడ ఉన్నారో అంటే ఎవరికి తెలియని పరిస్థితి. అవును. ఈ విజయసాయి రెడ్డి అన్నవాడు వాళ్ళు రాజీనామా చేశాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల వెళ్ళిపోయాడు, లేకపోతే ఇంకో రోజు వెళ్ళిపోయాడు అని అతని మీద సానుభూతి చూపిస్తే అంతకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే అతను లేక, ఇప్పుడు మీరు చదివినప్పుడు నేను ఫస్ట్ నుంచి మీది ఫాలో అవుతున్నాను. అది యాక్చువల్ గా వెంకటకృష్ణ గారి డిబేట్ అంటే చాలా మంది మిస్ అవ్వరు. మేము మీ డిబేట్ లో రాకపోయినా మీకు కంపల్సరీ నేను ఫాలో అవుతాను, ఎందుకంటే అన్ని వాళ్ళు చెప్తారు కాబట్టి. ఇతను విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మీద, ఇతను చంద్రబాబు గారి మీద నేను వ్యక్తిగతంగా అతనికి నాకు అసలు ఎందుకు లేదు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని, అవును, చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి బయటికి తీసుకొచ్చి వీడి ఇంట్లో అటు ఒక పక్క వంశీని ఒక పక్క నానిని పెట్టుకొని లోకేష్ బాబు గారు స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే ఆ లైవ్ లోకి వెళ్ళి ఎన్ని అరాచకాలు చేశాడంటే అన్ని అరాచకాలు చేశాడు. ఒకటి. రెండోది, ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి. అవును. ఉత్తరాంధ్రలో ఎన్ని భూములు కాజేశాడో, ఎంత మందిని ఇబ్బంది పెట్టాడో, ఎంత మంది ఇల్లు పగలగొట్టాడో, ఎన్ని భూములని కలెక్టర్ల ద్వారా వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టాడంటే అసలు ఇతను ఒక పాపాత్ముడండి. నాకు సార్ వెంకటకృష్ణ గారు, నేను పెద్దగా చదువుకోలేదు, నేను ఇప్పుడే మా పిల్లల్ని వీళ్ళ వైసీపీ పార్టీ ఆఫీస్ కానీ, లేదా జగన్మోహన్ రెడ్డిని కానీ, విజయసాయి రెడ్డిని కానీ, వీళ్ళిద్దరిని మెయిన్ గా వీళ్ళిద్దరిని చెప్పాలంటే, ఈ వైసీపీ పార్టీ అనేది ఉత్తరప్రదేశ్ లో చంబల్లోయ అని కోరు మనం చిన్నప్పుడు అరే అందులో ఇద్దరు మెయిన్ దొంగలు ఎవరో ఒక నెట్ లో కొట్టి చెప్పినానా అన్న బందిపోట్లు. ఒకడేమో మాన్ సింగ్, ఒకడేమో మాల్కాన్ సింగ్. ఒకసారి మీరు కూడా కొంచెం మల్కాన్ సింగ్, మల్కాన్ సింగ్ పూలం దేవిని చర్చిన పూలం దేవిని తీసుకెళ్లి బందిపోట్లు కలిపిన వాళ్ళు. వీళ్ళు దొంగలండి. వీళ్ళు అసలు రాజ్యసభ సభ్యుడు, ఈ బిరుదులతో పిలవడం అనేది కూడా మనం వెంకన్న గారు డైరెక్ట్ గా మీ విజయవాడలో, మీ కృష్ణా జిల్లాలో డైరెక్ట్ గా అంటారు కదా డెకాటీ గాళ్ళు అని, అది అనొచ్చు కదా, డొంక తిరుగుడు మాట్లాడి ఎందుకు? అవును, దొంగలు. అందుకే చెప్తున్నా, వీళ్ళు దొంగలు. వీళ్ళు ఇప్పుడు అక్కడ సార్ చెప్పాడు ఏమని, వీళ్ళ దగ్గర ఏదో వాటాల దగ్గర తేడా వచ్చింది, వాటాల దగ్గర తేడా వచ్చి బయటికి రావడం తప్ప ఇది ఒక రాజకీయానికి సంబంధించినటువంటి విషయం కాదండి. ఇది అసలు రాజకీయం అది పదవ లేదన్నా, లేదా ఇదో లేదో అది కాదు. వీళ్ళది అంతసేపు డబ్బులు సంపాదించే పార్టీ ఇది. వైసీపీ అనేది డబ్బులు సంపాదించే పార్టీ. ఆ డబ్బులు ద్వారా ఈ మాన్సింగ్ కి ఇద్దరికి తేడా వచ్చింది. ఈ దొంగ అందులోంచి బయటకు వచ్చాడు. కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఏ పార్టీ చేరదీయకూడదు. అలాగని వైసీపీలోంచి బయటకు వచ్చాడని ఇతన్ని వదిలితే ఇంతకంటే పాపం ఇంకోటి ఉండదు. ఎందుకంటే